అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రజల మనోభావాలు, ప్రజల ఆత్మవిశ్వాసాలు, ప్రజల అభిమానాలు, ఇంట్లో వీరభిమానాలు లేదా ఏమి ఇంత రాజపేట ఇంత చూపిస్తా ఇంత గౌరవ 1902 తెలుగుదేశం గురించి మా టికెట్ మా ఇంకోటి డబ్బైన ప్రధానంగా నగదన చంద్రబాబు ప్రభుత్వం అందరికీ చేశాము. డబ్బైన ప్రాధాన్యత, డబ్బై ముఖ్యమా? ప్రజల మనోభావాలు, ప్రజల ఆత్మవిశ్వాసాలు, ప్రజల అభిమానాలు, ఇంట్లో వీరభిమానాలు లేదా ఏమి ఇంత రాజపేట ఇంత చూపిస్తా ఇంత గౌరవ 1902 ప్రభుత్వం అందరికీ చేశాము. డబ్బైన ప్రాధాన్యత, డబ్బై ముఖ్యమా? ప్రజల మనోభావాలు, ప్రజల ఆత్మవిశ్వాసాలు, ప్రజల అభిమానాలు, ఇంట్లో వీరభిమానాలు లేదా ఏమి ఇంత రాజపేట ఇంత చూపిస్తా ఇంత గౌరవ 1902 తెలుగుదేశం గురించి మా టికెట్ మా ఇంకోటి డబ్బైన ప్రాధాన్యత ఇల్లాకున్నప్పుడు నగదన చంద్రబాబు తెలుగుదేశం గురించి మా టికెట్ మా ఇంకోటి డబ్బైన ప్రాధాన్యత చాలా కష్టపడాము. నగదన చంద్రబాబు ప్రభుత్వం అందరికీ చేశాము. డబ్బైన ప్రాధాన్యత, డబ్బై రాజపేట మనోభావాలు, ప్రజల ఆత్మవిశ్వాసాలు, ప్రజల అభిమానాలు, ఇంట్లో వీరభిమానాలు లేదా రాజపేట ఇంత చూపిస్తా ఉద్యమం గౌరవ ఒకరికి ఇప్పించి గెలిపించిన శక్తి రాయపేట ఫస్ట్ గెలిచే శక్తిలో పోలీసులు ఎంత తిరుగుబాటు చేసినా కూడా ఎదుర్కొని జిల్లా ఉద్యమంలో నంబర్ 1 పాల్గొన్న వ్యక్తి. ఆనాడు ఈనాడు ప్రతి ఒక్కరు వైకాపాకు సహాయం చేసిన వాళ్ళు, వైకాపాలో ఉన్న వాళ్ళందరూ తెలుగుదేశంకి వచ్చి మా టికెట్ మా ఇంకోటి రాజంపేటలో ఉన్నామంటే మా సింహం వచ్చింది రాజంపేటకు అనుకున్నాము. ఈరోజు మేము రాజంపేటలో నిలబడి ఉన్నామంటే అది ఎవరి గుండా నిలబడి ఉన్నాం, మా చెంగలరాయ సార్ గుండానే మేము నిలబడి ఉన్నాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొని నేనుండానని ఇది తిరిగి సింహం మాదిరి మాకు ప్రతి ఒక్క సమకూర్చినాడు దేనికి కూడా. కాబట్టి దయ ఉంచి ఈరోజు మా పార్టీ కార్యకర్తలందరినీ ఇంత ఇబ్బందులు పెట్టకుండా ఇన్ని రోజులు ఏమైందో ఏం అర్థం కాకుండా ఉండాలి. మాకు ఫస్టే అయిపోయింది వచ్చేసిన టికెట్ అంటే ఇంటింటికి పోయి అందరి కాళ్ళు పట్టుకొని మేము ఓట్లు అడుక్కుందామని మేము అనుకుంటే ఇంత లేటు చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి చేయగాకండి. ఎందుకంటే నేను ఒక మహిళా అధ్యక్షురాలు. నేను ఎవరైంది కూడా చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు, ఎన్టీఆర్ రాజు గారి చెల్లెలని తెలుసు. 20 ఏళ్ల నాడు ఈ కండువ కప్పుకున్నాం. కానీ ఈ రోజు పక్కకు తీయకుండా దయ ఉంచి మా టికెట్ మాకు ఇచ్చేస్తే మేము ఏం చేసుకోవాలో మా సార్ని మేము గెలిపించుకొని మా ప్రజలందరినీ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. ఎంత ఇబ్బందులు అంటే ఈ ఒక్క నెల నుంచి అంత ఇబ్బందులు పడుతూ ఉన్నాం. మేము ఎవరికి సమాధానం చెప్పుకోలేకున్నాం. మహాశక్తి ప్రోగ్రాం తిరిగిన, మహాశక్తి మాదిరిగా తిరిగినా, ఎవరి కోసం తిరిగినా, పార్టీ కోసం తిరిగినా, ఈ పార్టీ సేవ చేసేదానికి తిరిగినా, ఒక ఆడబిడ్డగా తిరిగినా నేను దయ ఉంచి చంద్రబాబు నాయుడు సార్ గారు అసలు ఈ కొత్త వాళ్ళందరినీ ఎవరి మాటలు మీరు వినొద్దండి, ఎవరు ఏమొద్దు. ఈ 5 సంవత్సరాల నుంచి ఎవరు కష్టపడినాడో మీకు అందరికీ తెలుసు. ఎవరెవరి కార్యకర్తలు ఏమేమనేది కూడా మీకు తెలుసు. మేము చెప్పే అంత చూడడం కాదు. దయ ఉంచి మా టికెట్ మాకు ఇవ్వండి, గెలిచే టికెట్ మాకు ఇవ్వండి. మేము తిరుగుతాము, మేము ఓట్లు అడుక్కుంటాం. ఈనాడు వరకు నిరంతరం కార్యకర్తల కోసం కష్టపడుతూ సమస్య ఏదైనా తన సమస్యగా భావించి ముందుండేటువంటి వ్యక్తి డీసీఆర్ గారు. అలాగే అన్నమయ్య డ్యాం కొట్టకపోయినప్పుడు కానీ, మెడికల్ కాలేజీ వెళ్ళిపోయినప్పుడు కానీ, జిల్లా వెళ్ళిపోయినప్పుడు కానీ ప్రతి విషయంలో ముందుండిన వ్యక్తి మన చెంగలరాయుడు గారు. సార్, మీరు 2019లో ఎలక్షన్ జరిగిన తర్వాత ఆయన ప్రతినిత్యం మన ప్రజల్లో ఉండారు. ముఖ్యంగా మున్సిపల్ ఎలక్షన్ జరిగిన తర్వాత రివ్యూ మీటింగ్ వస్తే మీరు ఒక మాట చెప్పారు సార్, ఈరోజు ఎవరైతే ఇన్ఛార్జీలుగా ఉన్నారో వాళ్ళే క్యాండిడేట్లు, ఇప్పుడు ఎవరైతే పార్టీకి కష్టకాలంలో పనిచేస్తున్నారో వాళ్ళను పార్టీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటుంది, వాళ్ళనే దగ్గరికి తీస్తుంది, వాళ్ళకే టికెట్ వస్తుందని చెప్పారు సార్. ఒకసారి మేము మీకు గుర్తు చేస్తున్నాము, తప్పుగా అనుకోవద్దు.
ఇంకొక విషయం ఏమిటంటే సార్ 2022 వరకు రాజంపేట టీడీపీలో కనీసం జెండా పట్టుకోవాలనే దానికి కూడా భయపడినటువంటి వ్యక్తులు ఈ రోజు కొంతమంది వైసీపీ వాళ్ళు పంపించినటువంటి కోవట్లు తెలుగుదేశం పార్టీ ముసుగులో మనకు చిచ్చు పెట్టి తెలుగుదేశం పార్టీ క్యాడర్ను భయభ్రాంతులకు గానో లేకపోతే వాళ్ళను నిరాశకు గురి చేసి తిరిగి వైసీపీ వారికి లబ్ధి చేకూర్చే విధంగా కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు సార్. దయచేసి మీరు ఇది గమనించాలి. వీళ్ళందరూ మెడికల్ కాలేజీ వెళ్ళిపోయినప్పుడు కానీ, అన్నమయ్య డ్యామ్ కొట్టుకుని పోయి 40 మంది ప్రాణాలు కోల్పోయినప్పుడు కానీ, తర్వాత ఏ విషయం జరిగినప్పుడు కూడా వీళ్ళందరికీ ఏమీ కనపడలేదు. ఈ రోజు వీళ్ళు అధ్యక్షుడికి ఏమన్నా మీరు లెటర్ ద్వారా ఏమన్నా పంపినారా? అధ్యక్షుడికి మీడియా ముఖంగా చెప్తున్నాము. ఐఆర్ఎస్ కాల్స్ అవన్నీ వస్తున్నాయని మీరు ఎవరు మాకు ప్రశ్నిస్తున్నారు. మేము దాన్ని ఏం చేయాలో చేస్తున్నాము. కానీ మా అధినాయకుడు బిజీ షెడ్యూల్ వల్ల మేము పోయి ఆయన టైంను వృధా చేయకూడదని చెప్పి విజయవాడకు పోయి పార్టీ ఆఫీసుకు పోయి గందరగోళంగా ఉంటుందని చెప్పి ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు కారణంగా రకరకాల ఆలోచనలతో పని ఒత్తిడి భారంతో ఆ వయసులో కూడా ఆయన శ్రమ పడుతూ ఉంటే మేము పోయి డిస్టర్బ్ కాకూడదు మా లీడర్కి అని చెప్తున్నాం. ఇక్కడ మా కింద ఉన్నటువంటి కార్యకర్తలు, ప్రజలు, లీడర్లు అయోమయానికి గురై ప్రతిరోజు మానసిక శోభ అనుభవిస్తున్నారు. కాబట్టి దీన్ని మీడియా ద్వారా అన్న పంపిద్దాము మా అధినాయకుడికి అనేది ఆ ఉద్దేశంతోనే చెప్తున్నాం. మా అధినాయకుడు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.